గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీకాళహస్తి 2 నుండి ఎక్కడికి వచ్చారు? రూరల్ నుండి ఏర్పేడ్కి వచ్చాను సార్. ఏర్పేడ్లో ఉన్నప్పుడు జయలక్ష్మి మేడం గారు ఎస్పీ గారు అందున్నారు, గోపినాథ్ జెట్టి సార్ ఎస్పీ గారు ఉన్నారు. ఆ టైంలో మామూలుగా థెఫ్ట్ కేసులు, ట్రాక్టర్ దొంగతనాలు అలాంటివన్నీ చేజ్ చేసుకుంటాం. కేసులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఎయిర్పోర్ట్ డ్యూటీస్ అంతా చేసుకుంటాం. అక్కడి నుంచి నేను డైరెక్ట్గా బంగారుపాలెంకి వెళ్ళడం జరిగింది సార్. బంగారుపాలెంలో 2018 నుంచి చేశాను సార్. ఆల్మోస్ట్ 3.5 years చేశాను నేను. ఏముందండి మీకు బాగా మర్చిపోయిన సంఘటన అక్కడ? బంగారుపాలెంలో నేను వెళ్ళిన వెంటనే అక్కడ క్రైమ్ నేచర్ ఏంటంటే బంగారుపాలెము బెంగళూరుకి హైవే సార్. బెంగళూరుకి ఎక్కువ ఉంటుంది మూమెంట్. అంత మ్యాటర్ ఆఫ్ 2 hours జర్నీ అంతే. బెంగళూరుకి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు, అక్కడి నుంచి వస్తుంటారు. అది ఇంకా మనకు గేట్వే లాగా. మనం తిరుపతి రావాలన్నా, విజయవాడ రావాలన్నా, వైజాగ్ రావాలన్నా, కలకత్తా వెళ్ళాలన్నా అదే వే ఇంకా మనకి. సో కదా మదనపల్లి మీదుగా అది తక్కువ సార్, చాలా తక్కువ వెహికులర్ మూమెంట్ ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటుంది, ఇది నేషనల్ హైవే కాబట్టి రోడ్డు కూడా బాగుంటుంది. మేమున్నప్పుడే కొత్త రోడ్డు వేశారు. అంతకుముందు బాగా రోడ్ యాక్సిడెంట్స్ జరిగేవి. మేము పోయిన 2018లోనే ఇనిషియల్ స్టేజ్లోనే ఒక బంగారు వ్యాపారస్తులు ఒక 5.5 kgs బంగారం పోతుంది మా ఏరియాలోనే. బంగారుపాలెం అవుట్స్కట్స్లో నంది అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, A1 రెస్టారెంట్ అనేది, రిలయన్స్ అనే ఒక పెట్రోల్ బంక్ దగ్గర. అక్కడ మేము తీసుకొని పోతున్న బ్యాగ్లో ఒక 5.5 kg బంగారం దొంగలించబడింది అని ఒక 2 days తర్వాత, పోగొట్టుకున్న 2 days తర్వాత స్టేషన్ కంప్లైంట్ వస్తుంది. అది మనకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. కేజీలు అంటేనే అది ఏమన్నా కరెక్ట్ చెప్తున్నాడా, ఇతను ఏమన్నా సమస్య ఉందా అన్న ఉద్దేశంతో తర్వాత ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. అతను కన్విన్స్ చేసిన విధానం, అతను చెప్పిన విధానం చూస్తుంటే 100% పోగొట్టుకున్నాడు. ఎందుకంటే 2 రోజుల తర్వాత ఎందుకు ఇచ్చాడు అంటే, ఓనర్ ఎవరైతే ఉంటారో తను భావేష్ జ్యువెలర్స్ అని చెప్పి బాంబేలో ఉంటారు సార్. తను వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు, ఎవరైతే గోల్డ్ థెఫ్ట్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళు పట్టుకుని క్యారీ చేస్తున్నారా? అవును సార్. అది ఎలా జరిగిందంటే, మామూలుగా రెగ్యులర్గా మనకు బంగారము ఏదైనా ఎగ్జిబిషన్ కానీ లేదా షాప్స్కి కానీ వాళ్ళు తీసుకొని పోవాలన్నప్పుడు బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్స్ వస్తారు సార్. ఎగ్జిక్యూటివ్ కూడా ఓన్గా క్యారీ చేయడు సార్. వాస్తవంగా మనకి పార్సెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు. అంతా కాస్ట్లీ గోల్డ్ కానీ, క్యాష్ కానీ, బంగారం కానీ అదంతా ఆర్ముడ్ ఎస్కార్ట్తోనే వాళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళు కొచ్చిన్లో ఉన్నటువంటి ఒక గోల్డ్ ఎగ్జిబిషన్కి భావేష్ జ్యువెలర్స్ అని ముంబైకి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వస్తారు. ఇద్దరు వాళ్ళ ఏజెంట్స్ని పంపుతారు. మేము ఆల్రెడీ గోల్డ్ పంపించాము ఎగ్జిబిషన్కి. అదంతా కూడా కొద్దిగా మామూలు మనం డైలీ లైఫ్లో వాడే గోల్డ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి గోల్డ్ సార్. అది మనకు అకేషనల్కి వాడే గోల్డ్. అది ఆ గోల్డ్ ఎగ్జిబిషన్కి వాళ్ళు పంపుతారు. ఏజెంట్స్ సింపుల్గా బాంబేలో బయలుదేరుతారు, కొచ్చిన్కి వచ్చేస్తారు. కొచ్చిన్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఆ ఆఫీస్ దగ్గర చెప్తే వాళ్ళు ఆ పార్సల్ ఇస్తారు. ఆ పార్సల్ తీసుకొని వస్తారు, ఎగ్జిబిషన్ అంతా ఎగ్జిబిట్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఓనర్ కాల్ చేస్తారు, ఎగ్జిబిషన్ అయిపోయింది అని. అతని కమాండ్ మీద నెక్స్ట్ పలానా దగ్గరికి ఇవ్వండి, కోయంబత్తూరుకి ఇవ్వండి. కోయంబత్తూరుకి కూడా మళ్ళీ అగైన్ పార్సల్ పిక్ చేస్తారు. వీళ్ళు ట్రావెల్ అయిపోతారు, వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. వస్తారు కోయంబత్తూరులో మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు విజయవాడకు వస్తారు. విజయవాడలో ఉన్నటువంటి కొన్ని జ్యువెలరీ షాప్స్లో 1.5 kg అట్లా గోల్డ్ అమ్ముతారు. మళ్ళీ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అగైన్ వైజాగ్ పోతారు. ఇదంతా కూడా వాళ్ళతో పాటు గోల్డ్ ఉండదు, గోల్డ్ సపరేట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ దాంట్లో. సో వైజాగ్లో అక్కడ కొన్ని జ్యువెలరీ షాప్లో గోల్డ్ అమ్ముతారు. ఆ గోల్డ్ అమ్మేటప్పుడు అక్కడ నుంచి వాళ్ళు అగైన్ మళ్ళీ అతనితో కాంటాక్ట్ అయితే కంపెనీ అతనితో ఓనరు, మీరు బెంగళూరుకి వచ్చేయండి ఆ గోల్డ్ తీసుకొని ఉంటాడు. అక్కడ మిస్టేక్ జరుగుతుంది. అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఫిజికల్గా గోల్డ్ క్యారీ చేస్తారు. మార్నింగ్ స్టార్ అని ఒక ట్రావెల్స్ బస్సులో ఎక్కుతారు. ఆ బస్సులో వాళ్ళు కూర్చుంటారు, అదే బస్సులోనే దొంగలు ఉంటారు. అది వీళ్ళకి తెలియదు. బంగారుపాలెంకి వెహికల్ వస్తుంది, శ్రీకాళహస్తి దగ్గర ట్రై చేస్తారు. బస్సు ఒక 45 minutes బ్రేక్ డౌన్ అయితే ఎన్ని గంటలకు అప్పుడు అరౌండ్ అక్కడ శ్రీకాళహస్తి దగ్గర 4 ఆ ప్రాంతంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వైజాగ్ ఎక్కుంటారు. ఎక్కారు నైట్ ఇన్ ద సెన్స్ ఈవినింగే సార్, అంతా 3 to 4 ఆ టైంలోనే ఎక్కేస్తారు. శ్రీకాళహస్తికి వచ్చేలకు వెహికల్ ఏదో ప్రాబ్లం రావడంతో ట్రై చేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు ఇద్దరు అలర్ట్గా ఉండడంతో సాధ్యం కాదు.
అగైన్ బస్సు బంగారుపాలెంకి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత ఇద్దరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాష్రూమ్కి వెళ్తూ ఇతనికి చెప్పిపోతాడు. ఇతను కొద్దిగా నిద్రమత్తులో ఉంటాడు. సరే వెళ్ళు అంటాడు, కానీ ఇతను అలర్ట్గా ఉండడు. ఆ టైంలో ఉన్నటువంటి దొంగ ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళు చూసుకోరు. పలమనేరు దాటిన తర్వాత బ్యాగులు చూసుకుంటారు. చూసుకొని బస్ డ్రైవర్కి చెప్తే అతనికి ఏం అర్థం కాదు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. లేదు, మీరు అక్కడికి వచ్చి బెంగళూరులో చెప్పండి అని చెప్తాడు. ఆఫీస్లో మార్నింగ్ స్టార్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్లో చెప్పండి, ఇక్కడేం చెప్పలేము అని. సరే అని వెళ్తారు. అక్కడ మళ్ళీ మెజెస్టిక్ పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. తర్వాత వాళ్ళ ఓనర్కు బెంగళూరు రప్పించుకొని ఆ నుంచి అందరూ కలిసి బంగారుపాలెంకి వస్తారు. ఇదంతా 1 day టైం, 2 days దాకా పట్టింది. మనకు డిలే కంప్లైంట్ వస్తుంది. మనకేం అర్థం కాదు. అందులో 5.5 kg బంగారం అంటేనే ఒకసారిగా ఏం అర్థం కాలేదు. మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మా సిఏ గారికి, డిఎస్పీకి, ఎస్బీ డిఎస్పీ సార్కి అందరికి చెప్పడంతో సరే అని గోపినాథ్ జెట్టి కదా, విక్రాంత్ పాటిల్ సార్ ఇప్పుడు ఉన్నారు కదా, సార్ ఉన్నారు. సార్ కూడా వచ్చారు సీన్కి. తర్వాత ఇంకా మేము అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను బాగా వర్కౌట్ చేసి మేము చూస్తే ఒక పర్సన్ బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తుకుంటూ పోతూ ఒక దగ్గర ఉన్నటువంటి ఒక స్కార్పియో వెహికల్ ఎక్కేది మాత్రం కనపడుతుంది. ఇక్కడ బంగారుపాలెం CCTV అంటే ఈ బస్సుకి దానికి ఒక 500 మీటర్ల దూరంలో ఇంకొక వెహికల్ పార్క్ అవుతుంది. ఇది హోటల్ దగ్గర ఉంటుంది. కార్ వచ్చేసి రోడ్డు మీద ఉంటుంది, ఒక చింత చెట్టు కింద. దీంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఒక బ్యాగ్ని ఇట్లా పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ ఎక్కేది సీసీ కెమెరాలో మనకు పెట్రోల్ బంకులో ఉన్న ఒక సీసీ కెమెరాలో క్యాప్చర్ అయింది. అంతా మనకు అప్పుడంతా మెగాపిక్సెల్ కెమెరాస్ లేవు కాబట్టి కొద్దిగా VGA కెమెరాస్ ద్వారా తక్కువగా ఉంది. అది అంత క్లారిటీ లేదు. ఫేస్ అంతా ఐడెంటిఫై చేయడం కానీ, వెహికల్ను ఐడెంటిఫై చేయడం కానీ. బండి మూమెంట్ చూస్తే స్కార్పియో లాగా. దాని తర్వాత దాన్ని ఇంకా సీసీ కెమెరాలు డెవలప్ చేసుకుంటూ కొన్ని 100 గంటల సీసీ కెమెరాలని చెక్ చేసుకుంటూ, అప్పుడు మనకు ఈ కెమెరాస్ ఉండేవి సార్, మ్యాట్రిక్స్ కెమెరాస్ అని ఏపీ అంతా ఉండేవి. 2018 ఆ కెమెరాస్ని పట్టుకొని చిత్తూరు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆఫీస్లో ఉంటుంది అక్కడ కమాండ్ కంట్రోల్ లాగా. అక్కడ కూర్చొని మేము వెహికల్ని అప్ టు కర్నూలు దాకా ఒక 2 hours చెక్ చేసుకుంటాం. అంటే నెక్స్ట్ కెమెరా అట్లా చూసుకుంటూ వచ్చేస్తాం. ఓకే, థెఫ్ట్ అయింది, వెహికల్ వెళ్ళిపోయింది అని. దాని మీద ఒక టీమ్స్ అన్ని ఎస్పీ గారు ఫామ్ చేయడం. దాంట్లో ఒక 15 రోజులలోనే ఇంటాక్ట్ గోల్డ్ని తీసుకొని వచ్చాం సార్. ఎక్కడ దొరికిందండి ఇది మేము పూణేలో జిజోరి అనే ఒక ప్లేస్ ఉంది సార్. జిజోరి అనే ఒక శివాలయం, మనకు శ్రీకాళహస్తి గుడి ఏ విధంగా ఉందో అలాంటి ఒక శివాలయం ఉంటుంది. ఆ దొంగతనం చేసిన దొంగలు ఆ దేవుని దగ్గరికి వెళ్తారు. వాళ్ళంతా ఒక దగ్గర ఉన్న టైంలో వాళ్ళను అప్రహెండ్ చేయడం జరిగింది. దానికి చాలా కష్టం. వీళ్ళ దగ్గర గోల్డ్ అనే విషయం వాళ్ళకెళ్ళి తెలిసింది సార్. వాళ్ళ వెహికల్ ఫాలో అయ్యారు, వచ్చిన తర్వాత ఇక్కడ బంగారుపాలెం దగ్గర బస్సులోకి వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఏం చేశారు? అబ్జెక్షన్ చేయలేదా? మా పాసెంజర్ కాదు కదా సార్. యాక్చువల్గా సార్ మనకు సోలాపూరు, అహ్మద్నగర్, ఓస్మానాబాద్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి సార్. వీళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ను, బాగా విలువైనటువంటి ఆర్టికల్స్ మాత్రమే దొంగతనం చేస్తారు. వీళ్ళు జ్యువెలరీ షాపుల దగ్గర అందు కాపు కాస్తారు సార్, రెక్కీ చేస్తారు. షాప్లో నుంచి బయటకు వస్తున్నటువంటి వ్యక్తిని ఇతను ఏదైనా కంపెనీ నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివా, ఈ బంగారు వర్తకుడా కాదనే దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి ఒక సింహం మాదిరి వేటాడతారు. ఒక లేడీని ఒక సింహం ఎట్లయితే, మా దాంట్లో మా పర్టికులర్ కేసులో వైజాగ్లో ఒక జ్యువెలరీ షాపు పేరు, వేరే జ్యువెలరీ షాప్లో నుంచి వాళ్ళు బయటకు వస్తుంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే బంగారు వర్తకులు ఉన్నారో వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళను చూసి వీళ్ళిద్దరు దగ్గర ఆ గోల్డ్ బ్యాగ్లు అవంతా చూసి డివైడర్లు క్రాస్ చేస్తూ వస్తున్నారు. సీసీ కెమెరా మేము చూస్తే ఒక సింహం లాగా అట్లా వచ్చి వీళ్ళని వెంటనే ఫాలో అవుతూ వీళ్ళు వచ్చి ఒక రమా అనే ఒక థియేటర్ దగ్గర వచ్చి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఆఫీస్లో ఏదైతే మనం టికెట్లు కొన్ని దగ్గరలో అమ్ముతారు సార్, ట్రావెల్స్ అక్కడ వీళ్ళు 2 టికెట్లు కొన్ని వెనకనే వీళ్ళు వచ్చి ఇంకో 2 టికెట్లు కొంటారు. సో వెనక వెహికల్లో సభ్యులు ఉన్నారు, ముందు ఇద్దరు గోల్డ్ వాళ్ళు ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు, బ్యాక్ ఇద్దరు దొంగలు ఉన్నారు. అదును కోసం వెయిట్ చేస్తున్నారు, కమ్యూనికేషన్లో ఉన్నారు. అంటే ఆ బస్సానికి స్కార్పియో ఒక 1/2 కిలోమీటర్ 200 మీటర్స్ డిస్టెన్స్ లో స్కార్పియో మూవింగ్ లోనే ఉంటుంది. అంటే బస్సులో వీళ్ళు వెనక్కి వీళ్ళు కూర్చున్నారు అంతే. వీళ్ళు అవకాశం కోసం చూస్తూ ఉంటారు, ఎక్కడ అవకాశం వస్తుందో అక్కడ తీసుకుంటారు. ఇది మన దగ్గరే కాదు, విజయవాడలో కూడా జరిగింది ఇది. కరెక్టే, కానీ వీడి దగ్గర గోల్డ్ ఉన్న విషయం ఎలా తెలిసిందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సార్. ఆ పర్టికులర్ ఏదైతే మనం మాట్లాడుకున్న గ్యాంగ్ ఉందో మహారాష్ట్రకు సంబంధించిన గ్యాంగ్, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. పొలంలో ఏదో ఇక్కడ మన బంగారుపాలెం బస్సు ఆగింది. అవును సార్. వీళ్ళు పాసెంజర్లే కాబట్టి ఎక్కారు.
ప్యాసింజర్లే ఆల్రెడీ టికెట్ తీసుకొని ఉన్నారు, ఆ. ప్యాసింజర్లే టికెట్ Doubt తీసుకొని రాదు ఉన్నారు, డౌట్ రాదు. ఎక్కారు, అతని కోసం చూశారు, ఇతను కొద్దిగా మత్తుగా ఉన్నాడు, తెల్లవారుజామున నైట్ అంతా మేల్కొని ఉన్నారు కాబట్టి ఛాన్స్ దొరకలేదు నైట్ కాళహస్తిలో కానీ బ్రేక్ డౌన్ అయిన దగ్గర కూడా. ఎక్కడైతే ఇతను కొద్దిగా ఏమారాడో ఆ టైంలో బ్యాగ్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. వెహికల్ ఉంది కాబట్టి వెహికల్ ఎక్కాడు. ఈ ఇద్దరు మత్తులో నుంచి తేరుకునే లోపల బంగారపాలెంకి పలమనేరుకి ఒక 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పలమనేరు దగ్గర విన్న తర్వాత కొద్దిగా వీళ్ళ దగ్గర ఇంకొక బ్యాగ్ ఉంది, బంగారం పోయిందని చెప్తే దీంట్లో ఇంకా దొంగలు ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో వాడు డ్రైవర్కు కండక్టర్ కూడా చెప్పరు వాళ్ళు. మా ఆర్టికల్స్ పోయినాయి, మా వస్తువు పోయింది, ఒకసారి వెండి అంటాడు, ఒకసారి వేరే వస్తువులు వినాయని చెప్తాడు. వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే సరే నువ్వు ఏదన్నా ఉంటే బెంగళూరు హెడ్ ఆఫీస్లో మా మార్నింగ్ స్టార్ ఆఫీస్లో మాట్లాడుకొని అక్కడ కంప్లైంట్ చేసుకుందరండి అని తీసుకెళ్ళిపోతారు. సో వాళ్ళకి అర్థం కాదు, ఇంకా వస్తే వాళ్ళు వచ్చి మన దగ్గర డీల్ చేయలేక మళ్ళీ అతన్ని ఓనర్ని పిలిపించుకోవడం ఇదంతా చేస్తారు. ఇంకో బ్యాగ్లో కూడా బంగారం ఉంది. ఉంది. అదెంత ఉంది? అది ఒక 11 కేజీలు మిగులుతుంది అమ్మగా, పోయింది 5.5 కేజీ, ఇంకొక 5.5 కేజీ ఇంకో బ్యాగ్లో ఉంటుంది. సార్ మీరు అన్ని సీసీ యాంటిక్ జ్యువెలరీ సార్ ఇది, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు యాంటిక్ జ్యువెలరీ ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుందంటే లైక్ కాపర్ లాగా ఉంటుంది సార్ ఇది, అదేలేండి కలర్ చూడడానికి పేపర్ కలర్. అవును సార్, ట్రెడిషనల్ జ్యువెలరీ. అవును సార్, అవును సార్. ఇప్పుడు సీసీ కెమెరా ఫాలో అయింది కదా? అవును సార్, సీసీ కెమెరా లీడ్ వచ్చింది. అవును సార్. అంటే మీరు పూణే వరకు దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళారా? పూణే వరకు వెళ్ళలేకపోయాం సార్, కర్నూలు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా రాలేదు. మళ్ళీ వాళ్ళు కొట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళారా? వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఎటు వెళ్ళారు? టువర్డ్స్ సోలాపూర్ సైడ్ వెళ్ళారు. అంటే సోలాపూర్ అంటే ఇటు హైదరాబాద్ రూటే వెళ్ళారు. మెజారిటీ ఏం చేస్తారంటే టోల్ గేట్స్ అని అవాయిడ్ చేసుకుంటూ కొద్దిగా నెంబర్ ప్లేట్లు మార్చుకుంటూ పోతారు. మనకు వచ్చిన క్లూ, ప్రధానమైన క్లూ ఏంటంటే ఆ స్కార్పియో వెనకన రెజ్లర్ ఉంటాడు కదా సార్, కుస్తీ వీరుడు. ఆ కుస్తీ వీరుని ఒక స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ ని లాగేయడం వల్ల ఒక ఇంప్రెషన్ అట్లే ఉంది. ఆ స్టిక్కరే మమ్మల్ని కాపాడింది. ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్తాం మేము. ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్ళిన తర్వాత మాకు విజయవాడ పోలీసు వాళ్ళు అప్పటికే, అంటే మా దానికంటే ముందు జరగడం, అక్కడ మా బ్యాచ్మేట్ ఆఫీసర్ ఉండడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు కొన్ని నెంబర్లు ఇవ్వడం, ఆ కైండ్ ఆఫ్ నేరాలు చేసి ఏమో క్రిమినల్స్ని అందరిని ఎగ్జామిన్ చేసుకోవడం, ఇదంతా చేసుకున్న తర్వాత మేము ఒక నెంబర్ను ఏదో రావడం, ఆ నెంబర్ను పట్టుకుంటే ఆ నెంబర్ జుజోరి అని ఒక ఏరియాలో పూణే రూరల్ జిల్లాలో ఉంది. ఒక టీం ఏమో ఉస్మానాబాద్లో ఉన్నాము, ఒక టీం ఏమో పూణేలో ఉన్నాము, 4 దిక్కులు ఉన్నాం, 4 ప్లేస్లోకి వచ్చాం. అందరూ ఆ ప్లేస్కి వచ్చేసాం. జిజోరి అని ఏదైతే టౌన్ ఉందో ఆ టౌన్కి వచ్చేసాం. టౌన్కి వచ్చాం, 200 లాడ్జీలు ఉన్నాయి. అప్పుడు ఇప్పటి మాదిరి ఎగ్జాక్ట్ లొకేషన్స్ వచ్చే పరిస్థితి కాదు, కైండ్ ఆఫ్ లొకేషన్స్ టైప్స్ ఉంటాయి. ఇంకా దాన్ని వెరిఫై చేస్తున్నాం. అందులో ఒక టవర్ అనేది ఒక 3 to 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు మనకి సిగ్నల్స్ని పాస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా అంత అజిముతులు ఇదంతా ఇష్యూస్ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి అన్ని లాడ్జ్ల దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ను, పార్కింగ్ లాట్ని చెక్ చేస్తున్నాం. అరౌండ్ 5:30 ఆ ప్రాంతానికి వెహికల్ కనపడింది, మా వెహికల్ ఒక లాడ్జ్ దగ్గర. ఇంకంతే, అగైన్ మళ్ళీ కడపలో ఒక చల్లని బ్రీచ్, పని అయింది మనకి అని. వెహికల్ ఉంది కానీ వాడు ఉండుంటే కదా అంటే ధైర్యం సార్, వెహికల్ దొరికింది, ఫర్దర్ క్లూ ఉంటుంది కదా, నెక్స్ట్ స్టెప్ వేయడానికన్నా అట్లీస్ట్ హ్యాపీ అనిపించింది. మళ్ళీ వాడు వెహికల్ దగ్గరకు వచ్చాడా? మేము వెళ్ళాం సార్, వెళ్ళి రిసెప్షనిస్ట్ అడిగితే 8 మంది ఉన్నారు సార్ అని చెప్పాడు. 8 మంది రూమ్ తీసుకున్నారు, ఒకే రూమ్ లోనే ఉన్నారు అని చెప్పాడు. సూపర్. అదే టైంకి కానిస్టేబుల్ పోతా ఉన్నారు, బీటోళ్ళు, ఆ జ్యూరిడిక్షనల్ వాళ్ళు. వాళ్ళకి ఈ విషయం చెప్పి ఇట్లా ఆంధ్ర పోలీస్ అంటే వాళ్ళు వెంటనే ఆఫీసర్ని పిలిపియడం, ఆ ఆఫీసర్ కూడా విత్ ఇన్ 5-10 మినిట్స్లో రావడం, అంత నైట్లో కూడా మాకు సపోర్ట్గా నిలబడడం, మేమందరం పోవడం, అక్కడ ఉన్న హోటల్ బాయ్ తోటి నాకు చేపించడం, వాళ్ళు ఓపెన్ చేయడం. 8 మంది. ఆ కేసులో ఇంటాక్ట్ గోల్డ్ రికవర్ అయింది. ఆ తర్వాత నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా ఆ కేసు ట్రయల్ టైంలో అటెండ్ అవ్వడం జరిగింది. సాక్షులందరినీ జాగ్రత్తగా విట్నెస్లు చేయించడం జరిగింది. 3 సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష పడడం జరిగింది. ఆ వెహికల్ కూడా సీజ్ అయిందా? అన్ని సీజ్ చేసాం సార్, వెహికల్ సీజ్ చేసాం, పర్సన్స్ అరెస్ట్ చేసాం అంతా. అప్పలనాయుడు సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు, అప్పలనాయుడు సార్ ఉన్నప్పుడు కన్విక్షన్ పడింది. విక్రాంత్ పాటిల్ సార్ ఉన్నప్పుడు అఫెన్స్ జరగడం, రికవరీ జరగడం అంతా కూడా విక్రాంత్ పాటిల్. నాకు దాంట్లో సారుకు ఒక ఈ బెస్ట్ ఇన్వెస్టిగేటర్ అనే ఒక అవార్డు సార్ ఇచ్చేవాళ్ళు, నాకు ఇచ్చారు సార్. ఆ 3 years కన్విక్షన్ నేను ఈవెన్ నా పోలీస్ స్టేషన్ కాకపోయినా కోర్టుకు అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విట్నెస్లను అందరినీ జాగ్రత్తగా, ఆ బస్ డ్రైవర్ల నుంచి అందరినీ మనం ఎగ్జామిన్ చేసి జాగ్రత్తగా చేసినాం కాబట్టి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. జైలు శిక్ష చూసారా? తర్వాత ముందు ఏమైనా వాళ్ళకి పడ్డాయా? ఉంటుంది సార్, అది